నమస్కారం. మీరు చూస్తుంది అమరావతి అమరలింగేశ్వర స్వామివారి దేవాలయం. మనకున్న పంచారామ క్షేత్రాలలో మొట్టమొదటిది అమరలింగేశ్వర స్వామివారి దేవాలయం అమరావతి. పంచారామాలు అనగా 5. వాటిల్లో మొదటిది అమరలింగేశ్వర స్వామివారి దేవాలయం, రెండవది కుమార భీమేశ్వర స్వామివారి దేవాలయం సామర్లకోట, అలాగే మూడవది ద్రాక్షారామం భీమేశ్వర స్వామివారి దేవాలయం, నాలుగవది సోమేశ్వర స్వామివారి దేవాలయం భీమవరం, 5 క్షీరారామలింగేశ్వర స్వామివారి దేవాలయం. ఈ 5 కూడా పంచారామ క్షేత్రాలు. స్వామివారిని మహాశివుడిని ఉన్న 5 పంచరామ క్షేత్రాలు ఇవి. వీటిలో మొట్టమొదటిది అమరలింగేశ్వర స్వామివారి దేవాలయం అమరావతి. స్వామివారి దేవాలయంలో ఉన్న నిత్య కళ్యాణ మండపం, స్వామివారి దేవాలయ ప్రాంగణంలో ఉన్న వేప చెట్టు, అలాగే రావి చెట్టు. ఈ 2 చెట్లు ఎక్కడ ఉంటాయో అక్కడ మహాశివుడు కొలువై ఉంటాడు అని మనకి నిదర్శనం. స్వామివారి స్థల పురాణం. ఈ 5 పంచారామ క్షేత్రాలకు ఒక్కటి స్థల పురాణం. తారకాసురుణ్ణి సంహరించిన తర్వాత తారకాసురుడి కంఠంలో ఉన్న శివలింగం 5 ముక్కలుగా 5 చోట్ల పడింది. అందులో మొదటిది ఈ అమరావతి. ఇక్కడ ఇంద్రుడు తన స్వహస్తాలతో స్వామివారికి శివలింగాన్ని నిర్మించాడు. అందుకని అమరలింగేశ్వర స్వామివారు. అమరుడు అంటే ఇంద్రుడు. ఇంద్రుడు స్థాపించిన శివలింగం కనుక అమరలింగేశ్వర స్వామివారి దేవాలయంగా ఇక్కడ మనం మహాశివుణ్ణి కొలుస్తాం. స్వామివారి ప్రధాన దేవాలయానికి వెళ్ళే మార్గం. స్వామివారి ధ్వజస్తంభం, పంచరామ క్షేత్రాలు, కొంచెం గ్యాప్ ఉన్నా చూసే ఇక్కడ స్వామివారికి కళ్యాణం జరిపిస్తారు. లింగోద్భవ రూపం, ఆది అంతం లేనివాడు మహాశివుడు. దక్షిణామూర్తి స్వరూపం మహాశివుడు. ఇప్పుడు దాకా మీరు చూసింది అమరావతి అమరలింగేశ్వర స్వామివారి దేవాలయం. తప్పకుండా దర్శించండి.